15వ తారీఖున బలహీన వర్గాల నాయకుడు, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు సర్దార్ గౌతులచ్చన్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి. దాని మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను కానీ శిరీష్ గారు కానీ నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని, ఈ విషయంలో మొట్టమొదటిగా నేను చెప్పేది ఏమిటంటే, నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. 2, నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను. మరొకసారి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందున్నానని చెప్పేసి మనవి చేస్తాను. ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, నూజివీడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడు సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలిబుచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మహనీయుడు, ఒక బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా, నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ మిగతా పార్టీ దీంట్లో ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ, కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల. కేవలం గౌడ సంఘీయులు, వాళ్ళు గౌడ అధ్యక్షులు, గౌడ సెక్రటరీస్, గౌడ కోశాధికారులు, గౌడ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తడం జరిగింది. 9వ తారీఖు 8వ తారీఖు నా దగ్గరకు వచ్చి వాళ్ళు డేటు ఫిక్స్ చేశారు. 15వ తారీఖు 14, 15 అనుకుంటున్నామంటే 14 కష్టంలే, 14 వేరే ప్రోగ్రాం ఉంది, 15వ తారీఖు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఉదయం 11 గంటలకి నాతో డేట్ తీసుకెళ్ళిన తర్వాత నాతో చర్చించిన ఇన్వైటీస్కి సంబంధించి ఈ ఇన్విటేషన్ని నా పిఏకి వాట్సాప్లో పంపించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. నేను ఇది కూడా అడిగాను, ఇది కాకుండా ఇంకేమైనా పంపించారా ఇన్వైటీస్ గురించి అని చెప్పేసి నేను పిఏని అడిగితే ఇంకేం పంపించలేదు సార్. దాని కింద నేను కూడా చెక్ చేశాను, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి. కేవలం ఇది ఇన్విటేషను ప్లస్ కింద నూజివీడ్ టౌన్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న గౌతులచ్చన్న గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 15 ఆదివారం ఉదయం 11 గంటలకు సారథి గారు డేట్ ఫిక్స్ చేసి చెప్పారు. కావున షెడ్యూల్లో రాయించగలరని చెప్పేసి మా పిఏ కూడా పెట్టారు. ఇన్విటేషను ఎవరెవరు ఇన్వైటీస్ ఉన్నారని చెప్పేసి. సో తర్వాత వాళ్ళు ఏదైనా ఇన్విటేషన్ కొట్టిండొచ్చు. తర్వాత అందరికీ తెలిసిందే, 9 తర్వాత అందరం కూడా బిజీగా ఉన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానివ్వండి, లేకపోతే విజన్ 2047 కార్యక్రమం కానివ్వండి, వీటిల్లో బిజీగా ఉండి వారి ఇన్విటేషన్స్ని పూర్తిగా చదివే ప్రయత్నం కూడా నేను చేయలేదు. ఎందుకంటే నాకు తెలిసింది మెయిన్ వాళ్ళందరూ కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళే ఉన్నారు. ఇది కూడా అడిగాను, ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలని కూడా పిలుస్తున్నారా అని అడిగాను. సార్ వాళ్ళు రారులేండి, ఊరినే కాదు మా చైర్మన్ కదా అని చెప్పేసి వేసామని చెప్పేసి చెప్పారు. సరే, నేను అది సీరియస్గా తీసుకోలేదు.
తర్వాత మళ్ళీ 15వ తారీఖున ఐఎన్పిఆర్ ప్రోగ్రాం ఉంటే ముఖ్యమంత్రి గారితో నేను 11 గంటలకు రాలేను, మీరు చేసేసేయండి, తర్వాత ఎప్పుడైనా వచ్చి లచ్చన్న గారి విగ్రహానికి పూలమాల వేసి నేను గౌరవించుకుంటాను అని చెప్తే, లేదు సారథి గారు, మీరు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, బలహీన వర్గానికి చెందిన సభ్యులు కాబట్టి మీకు సమయం పొడిగిస్తాం, మేము 3ంటికి 4ంటికి పెడతామంటే సరే అని కూడా చెప్పడం జరిగింది. సరే అని పోస్ట్పోన్ చేస్తున్నారు. ఆఖరికి ఐఎన్పిఆర్ ప్రోగ్రామే దాదాపు 1:30-2 దాకా అయితే నేను భోజనం చేసేసరికి 3 దాకా దాదాపు 3 అయిపోయింది. అయిపోతే ఆ కార్యక్రమానికి సరే తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి నేను కొంచెం వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్న తర్వాత మన పెద్దలందరూ కూడా 1-2 సార్లు మేము వెయిట్ చేస్తున్నాము, శిరీష్ గారు నేను వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి నారాయణ గారు చెప్పడం కానీ, లేకపోతే మన కార్యకర్తలు చెప్పడం కానీ, అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి నేను ఆ కార్యక్రమంలో పంచుకున్నాను. ఆ కార్యక్రమంలో ఆయన్ని సడన్గా చూసి నేను కూడా షాక్ గురయ్యానని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇది గౌడ సంఘానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇలా చేయండి, అలా చేయండి, ఇలా ఎందుకు చేశారు అనే చెప్పటం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి భావించాను. అది తప్పైతే నేను సారీ అని చెప్పేసి కూడా చెప్తాను నేను. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ఉంది. ముఖ్య ఇన్వైటీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాల్లో వచ్చి వారు కావాలంటే 11ంటికి ముందు ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడైనా వచ్చి వెళ్ళొచ్చు, లేదా తర్వాతైనా వచ్చి వెళ్ళొచ్చు. వీరందరికీ కూడా తెలిసిందే, ఇంతకుముందు లోకేష్ గారు మీటింగ్ పెడితే టెలికాన్ఫరెన్స్ ఏ విధంగా ఇంక్లూడ్ అయిపోయి ఇటువంటి చిల్లర చేష్టలన్నీ కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య. తర్వాత నాకు జోగి రమేష్ గారికి వ్యక్తిగత బలమైన సంబంధాలు ఏమీ లేవని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. నేను అక్కడ మినిస్టర్గా వచ్చినప్పుడు కూడా నా మీద ఏ విధంగా స్క్రోల్ చేసింది, నా ఇన్వాల్వ్మెంట్ లేని విషయంలో ఏ విధంగా స్క్రోల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అనవసరమైన సబ్జెక్ట్ అయినా కూడా నేను ఊరినే కార్యకర్తల కన్జంప్షన్ కోసం నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఇది నేను ఆలోచించింది ఏమిటంటే గౌర సంఘీయులందరూ కూడా ఎంతో అభిమానంతో ఎంతో గొప్పగా అక్కడ దాదాపు 300-400 వెహికల్స్తో ర్యాలీ అన్నీ పెట్టి గొప్పగా చేసుకుంటున్నారు కాబట్టి వారికి మనం సహకారం అందిస్తే మన పార్టీకి గౌడ సోదరుల సపోర్ట్ ఇంకా పెరుగుతుందని చెప్పేసి నేను ఆలోచించాను తప్పితే వేరే విధంగా ఆలోచించలేదు. అది కాకుండా అక్కడ ఉన్న వారందరూ కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ విజయానికి నా విజయం కోసం కష్టపడ్డ వాళ్ళు ఎక్కువగా ఆర్గనైజేషన్లో ఉన్నారు కాబట్టి నేను మిగతా విషయాలు పెద్ద పట్టించుకోలేదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను అక్కడ ఏదైనా చిన్న రప్చర్ చేసిన గౌడ సంఘీయులందరూ కూడా బాధపడి తర్వాత పార్టీకి ఏమన్నా తప్పుగా అన్వయిస్తారేమో నేను చేస్తేని. సరే, ఇదంతా కూడా ఏంటంటే ఊగిస్లాట్లో నేను ఏమి చేసి ఉండకపోవచ్చు. కానీ నేను ఇక్కడ మనవి చేసేది ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలంగా నమ్మటమే కాకుండా వారిద్దరూ కూడా నాకు చాలా ఎక్కువ గౌరవం ఇచ్చి నా గౌరవాన్ని పెంచిన విషయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎల్లవేళలా వారి నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోబలాన్ని పెంచడానికి, వారి సమస్యలు పరిష్కరించడానికి, పార్టీ బలోపేతం అవడానికి మాత్రమే నేను పోరాటం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కడ కూడా ఏదో ఒక పత్రిక రాశారు తాను వీరు అని చెప్పేసి, ఆ తానులో నుంచి నన్ను నేను చించుకుని నేను తెలుగుదేశం పార్టీలో చేరని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఎప్పటికైనా సరే నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని ప్రజలకు తీసుకువెళ్ళి ప్రతిపక్షం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక్కరోజు ముందే మీరు కనుక చూసినట్టు అన్ని పత్రికల్లో కూడా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ వారు పేరు నాని గారు వీళ్ళంతా కూడా అమ్మేసి పారిపోయారని చెప్పేసి కూడా నేను ఇవ్వటం జరిగింది. వైసీపీ వాళ్ళంతా కూడా దోచేశారని చెప్పేసి కూడా అంతకు ముందు రోజే ఇవ్వటం జరిగింది. నేను ఎక్కడ కూడా పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ విషయాలు కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎక్కడ వెనుకంజ వేయటం కానీ వెనకడుగు వేయటం కానీ ఎక్కడ చేయనని చెప్పేసి కూడా నేను ఇక్కడ మనవి చేస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందుకంటే నన్ను ఆదరించారు. నేను కేవలం
5-6 నెలల ముందు పార్టీలో చేరినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నన్ను ఆదరించి నూజివీడు ఎప్పుడు కూడా వైసీపీకి బలమైన నియోజకవర్గంలో నన్ను గెలిపించిన విషయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పేసి మనం చేస్తాను. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.